బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో ప్రస్తుతానికి కాంగ్రెస్ వర్గం అంతా భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 17న తుమ్మల కాంగ్రెస్ లో చేరిక ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఈ ఖరారు కోసం సోనియా గాంధీ 17వ తేదీన హైదరాబాద్ రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. సోనియా గాంధీ సమక్షంలోనే తుమ్మల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్లకు చేరబోతున్నారు అనే ప్రచారము జోరు ఈ ప్రచారానికి తెరపడిందని చెప్పుకోవచ్చు. రేపు 17వ డేట్ నాడు తుగ్గూడలో తలపెట్టినటువంటి భారీ బహిరంగ సభల్లో అది సోనియా గాంధీ సమక్షంలో తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి సెకండ్ క్యాడర్కి సంబంధించినటువంటి నాయకులు మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న క్రమం అయితే మనం చూస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా ఇట్లా చాలామంది బీఆర్ఎస్ను ఈడీ కాంగ్రెస్లో కలవడము ఇది చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్కు ఈ చేరికల విషయంలో బీఆర్ఎస్కు తలనొప్పిగా మారిందనేసి బీఆర్ఎస్లో కొంత సీనియర్స్ ముక్కున వేలేసుకున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పార్టీని వీడడం వల్ల అంటే ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, క్యాడర్ కానీ ఎలాంటి సిగ్నల్ వెళ్తుంది అనేసి ఒక ప్రచారం అయితే జోరు అందుకుందని చెప్పుకోవచ్చు. ఎలక్షన్లు దగ్గర పడుతుండడంతో సీనియర్స్ అంతా పార్టీని వీడడం వల్ల బీఆర్ఎస్కు భారీ నష్టం జరిగే ప్రమాదం ఉందనేసి బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే కొంత అది మేఘమంత్రం చేస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే రేపు 17వ డేట్ నాడు తలపెట్టినటువంటి భారీ బహిరంగ సభలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్లో చేరడానికి చాలామంది ఈ ప్రాంగణానికి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ఆకర్షి అనేసి స్టార్ట్ చేసినో అప్పటి నుంచి నేరుగా బీజేపీ బీఆర్ఎస్ నుంచి చేరికలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా రేపు జరిగేటటువంటి ఆదివారం అది జరిగేటటువంటి 17వ డేట్ నాడు జరిగేటటువంటి సభల్లో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని చెప్పుకోవచ్చు. సంజయ్, మనం ప్రస్తుతం తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. అభ్యర్థులకు ఖరారు చేసిన తర్వాత ఇలాంటి పార్టీ ఫిరాయింపులు మనకి సీనియర్స్ కి ఎక్కువగా ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వట్లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం, అందుకనే వాళ్ళు వేరే గూటికి చేరుతున్నారని మనం భావించవచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ మధు. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏదైతుందో అంటే అందరికీ అవకాశాలు కల్పించడం ఏ పార్టీలో కూడా సాధ్యం కాని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కాంగ్రెస్ అందరికీ సీట్లు ఇవ్వడం కష్టం. అందులో భాగంగానే బీఆర్ఎస్లో జరుగుతున్నది కూడా ఇదే పరిణామం. ఎందుకంటే ఇప్పుడు అందరికీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇచ్చాము, మాకు ఎందుకు ఇవ్వలేదు అనేసి సీనియర్స్ అయితే కొద్దిగా గుర్రుగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే నాలుగు కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి అధికార ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకపోతే ఎవరైతే ఎమ్మెల్యే సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వకపోగా మిగతా సీనియర్స్కి టికెట్లు ఇవ్వడం వల్ల వీళ్ళు గుర్రుగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసి జనగాము, మరొకటి వచ్చేసి స్టేషన్ కాన్పూర్, ఇట్లా ఒక 4-5 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి నాయకులు ప్రజెంట్ ఎమ్మెల్యేలు వాళ్ళు పార్టీ మారే యోచనలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళకు ఒక హామీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా అందరికీ ఒకవేళ పార్టీ వీడే ప్రతి ఒక్కరికి హామీలు ఇచ్చేసి వాళ్ళకు పదవులు కట్టబెట్టే పరిస్థితి బీఆర్ఎస్లో లేదు. ఇప్పటికే చాలామంది ఉద్యమకారులు కానివ్వండి, ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకులు కానివ్వండి, ఇలాంటి వారికి అందరికీ సముచిత స్థానం కల్పించాలనేసి బీఆర్ఎస్ యోచిస్తున్నట్లు మనకు ఉన్నటువంటి సమాచారం. కాకపోతే ఇప్పుడు రైట్ టైం, ఇది కరెక్ట్ ఎలక్షన్ల టైం కనుక పార్టీని వీడడం వల్ల బీఆర్ఎస్కు భారీ నష్టమే కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించడం ఏ పార్టీలో కూడా సాధ్యం కాదని చెప్పుకోవాలి. కాకపోతే పార్టీని వీడే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీ వీడుతుంటే బీఆర్ఎస్ కానీ మాక్సిమం ఇప్పుడు మీరు చెప్తున్న పేర్లన్నీ కూడాను బీఆర్ఎస్ లోనే కాదు గత కొంతకాలంగా మాక్సిమం ఒక 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న పేర్లే మొత్తం అన్ని పేర్లు కూడాను. ఇలాంటి టైంలో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్న టైంలో ఇప్పుడు పార్టీ ఫిరాయించడం వల్ల బీఆర్ఎస్ కి ఏమైనా నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయంటారా? ఒకటి మధు, అంటే బీఆర్ఎస్కైనా బీజేపీకైనా కాంగ్రెస్కైనా పార్టీని నాయకులు అంటే సీనియర్స్ వీడైతే ఏ పార్టీకైనా నష్టమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు వివిధ పార్టీలో ఉన్న నాయకులు బీఆర్ఎస్లో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ని బీజేపీని వీడి వీళ్ళు బీఆర్ఎస్లో చేయడం జరిగింది. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి భారీ నష్టమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల ముందులో ఇలాంటి చేరికల వల్ల ఏ పార్టీకైనా కానీ విపరీతమైన నష్టం ఉంటుంది.
అందులో భాగంగా ఒకటి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి లీడర్షిప్ ఏదేమైనా కూడా ఆ లీడర్షిప్కు సంబంధించినటువంటి కానివ్వండి, లేకుంటే వీళ్ళు ఉన్నటువంటి ఆ జిల్లా మీద ఉన్నటువంటి పట్టున్న నాయకులని వదులుకోవడము ఏ పార్టీకైనా నష్టమే. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీని వీడుతుందంటే ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కొంత క్యాడర్ అయితే తుమ్మల నాగేశ్వరరావు వెంట వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్కు మధ్యలో ఉన్నటువంటి విభేదాలే ఈ చేరికలకు కాంగ్రెస్లో చేరడానికి చేరడానికే మొగ్గు చూపించడానికి వీళ్ళిద్దరికి ఉన్నటువంటి వర్గపోరే లేకుంటే మన జరిగినటువంటి టికెట్ల కేటాయింపులో కానివ్వండి, తుమ్మల నాగేశ్వర వర్గానికి కానివ్వండి, తుమ్మల నాగేశ్వర్కే టికెట్ ఇవ్వకపోగా ఈ పార్టీని వీడుతున్నట్లు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి సీనియర్స్ మొత్తం ఈ రోజు ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఒక కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు, అందులో ఎటువంటి డౌట్ లేదు. మరి ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో మనకి షర్మిల పేరు కూడా అక్కడ ప్రధానంగా వినిపిస్తుంది. తుమ్మల ఎటువైపు వెళ్తే షర్మిల కూడా అట్టే అన్నట్టు కూడా వచ్చాయి. మరి షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయా? ఇక్కడ తనేమైనా పాత్ర ఏమైనా కనిపిస్తుందా? ఒకటి మధు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక పరిణామము, రేపు భారీ బహిరంగ సభ 17వ డేట్ నాడు జరిగేటటువంటి తెలంగాణ ఎన్నికలు రావడము, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే కాంగ్రెస్ అధికార దిశగా వస్తుంది అనేసి ఆ స్పీడ్ అయితే ఆ దూకుడు అంటే రేవంత్ రెడ్డి పిసిసి అయినప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు అయితే పెంచిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ వైపు చాలామంది చూస్తున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షురాలు షర్మిలని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా ఇప్పటికే మంతనాలు అయితే కొనసాగించారు. ఆమె ఢిల్లీకి వెళ్ళేసి ఢిల్లీ పెద్దలని సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని కలిసేసి పార్టీని ఈ కాంగ్రెస్లో మేము విలీనం చేస్తాం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, మా తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా అయ్యింది కనుక మేము కాంగ్రెస్కు సంబంధించినటువంటి భావజాలాలు ఉన్నాయి కనుక కాంగ్రెస్ మాతోటి సంబంధాలు ఎక్కువ ఉన్నాయి కనుక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామనేసి ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళేసి కాంగ్రెస్ పెద్దలను కలిసేసి రేపు 17వ డేట్ నాడు అంటే చాప కింద నీరులాగా షర్మిల పార్టీ అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు. రేపు 17వ డేట్ నాడు సోనియా గాంధీ సమక్షంలో ఆ భారీ బహిరంగ సభలో చేరే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. కాకపోతే దీన్ని కొంతమంది అడ్డుకున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆమె పార్టీలో ఉన్నటువంటి షర్మిల పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు వివిధ పార్టీల్లో చేయడం జరిగింది. ఇప్పుడు పార్టీలో ఎవరు కూడా పెద్ద తలలు ఉన్నటువంటి పరిస్థితులు లేదు. ఓన్లీ షర్మిల మాత్రమే వెళ్ళేసి ఢిల్లీ పెద్దలను కలిసేసి పార్టీని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామనేసి ఒక ఒప్పందం అయితే ఉన్నటువంటి సమాచారం అయితే మనతో ఉంది. కాకపోతే రేపు జరిగేటటువంటి భారీ బహిరంగ సభలో షర్మిల ఈ పార్టీని విలీనం చేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. అది ఏం జరుగుతుంది అనేసి మనం 17వ డేట్ వరకు అయితే వేచి చూడవలసిన అంశం అయితే ఉంది. మధు, థ్యాంక్ యూ సంజయ్.